నమస్కారం, నేను చందు. ప్రైమ్ 9 న్యాయం కోసం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ అంశం ఒకసారి మనం పరిశీలిస్తే వినియోగదారులకు విద్యుత్ చట్టాలు వాటిపై అవగాహన కోసం ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా విద్యుత్ వినియోగదారులు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు, జాగ్రత్తలు, సందేహాలు మీకోసం న్యాయం కోసం ప్రోగ్రాంలో రెడీగా ఉన్నాయి. అంటే సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో బిల్లు లేట్ అయితే వెంటనే లైన్మెన్లు వచ్చి కరెంటు కట్ చేస్తూ ఉంటారు ఆ కనెక్షన్ని. కొంతమంది ఏమో కరెంటు కనెక్షన్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. పాత బకాయిలు అంటే ఏవైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో పే చేయాల్సినవి వాటి మీద వడ్డీలు వేసి వసూలు చేస్తూ ఉంటారు. సో ప్రకటన బోర్డులు పెడితే ఫైన్లు వేస్తూ ఉంటారు. ఇలా అనేక అంశాల మీద ఈరోజు న్యాయం కోసంలో మనం చర్చించుకుందాం. రైట్, ప్రస్తుతం అంటే మీకు ఇంకా ఇలాంటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నా, ఈ కరెంటు బిల్లులకు సంబంధించి ఇలాంటివి ఏమన్నా మీరు ఫేస్ చేసి ఉంటే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మనకి కోటిపల్లి అయ్యప్ప గారు జాయిన్ అవుతున్నారు. వారు ప్రముఖ అడ్వకేట్. వారితో మాట్లాడి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. అయ్యప్ప గారు నమస్కారం అండి. నమస్తే. ముందుగా ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ జనరల్ టాపిక్ తీసుకున్నాం. కరెంట్ బిల్లులకు సంబంధించి ఒకవేళ బిల్లులు కట్టకపోతే, చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ అనేది ఈ లైన్మెన్ వీళ్ళు వస్తూ ఉంటారు కదా, అలా ఏదైతే కనెక్షన్ ఉంటుందో అది కట్ చేయొచ్చా? అది కరెక్టేనా? మనకి ఆంధ్రప్రదేశ్ విద్యుత్ చట్టం అనేది ఒకటి ఉంది, 2003లో పొందుపరిచారు. అందులో సెక్షన్ 56(1) ప్రకారం ఎవరైనా సరే బకాయిలు చెల్లించవలసి వస్తే వారికి ముందస్తుగా నోటీస్ ఇవ్వకుండా ఆ కనెక్షన్ కట్ చేసేటువంటి అవకాశం ఉండదండి. ఒకవేళ విద్యుత్ బిల్లులో కనుక వారు ఎప్పుడైతే డిస్కనెక్టెడ్ డేట్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ ప్రకారంగా ఆ డేట్ ప్రకారం ముందుగా కట్ చేయకుండా ఆ డేట్ ప్రకారం మాత్రమే తొలగించేటువంటి అధికారం ఉంది. అలా కాకుండా బిల్లులో డిస్కనెక్టెడ్ అనే తేదీ లేకపోతే వారు ఎవరైతే విద్యుత్ బకాయి ఉన్నారో వాళ్ళ కనెక్షన్ కట్ చేయడానికి అవకాశమే లేదండి. ముందస్తుగా 15 రోజులు ముందస్తుగానే నోటీస్ ఇవ్వాలి. మనకి దీని మీద ముంబై హైకోర్టు ఒక జడ్జిమెంట్ ని ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి కరెంటు బిల్లు కట్టలేకపోతే ఆయన కరెంటు కనెక్షన్ కట్ చేయడం జరిగింది. ఆయన కన్జ్యూమర్ కోర్టులో వేయడం జరిగింది. పరిహారంగా 10 లక్షల రూపాయలని వారు పొందడం కూడా జరిగిందండి. ఏంటంటే మన చట్టాల మీద అవగాహన ఉండదు. ఎవరైనా లైన్ మెన్ వచ్చి ఫీజు వెళ్ళిపోతాడు, ఫీజు తీసేటువంటి అధికారం కూడా లేదండి లైన్ మెన్ కి. ముందస్తు 15 రోజులు గడువు ఇచ్చిన తర్వాత మాత్రమే తొలగించాలి. అయితే అయ్యప్ప గారు, ఇప్పుడు మీరు నోటీస్ అనేది మాట్లాడారు, కొద్ది రోజుల ముందుగా కూడా నోటీస్ ఇవ్వాలని. కరెంటు బిల్ని నోటీస్గా పరిగణించవచ్చా? ఎలా చూడాలి? కరెంటు బిల్ని నోటీస్గా పరిగణించలేమండి. అది మనకి యాక్చువల్గా సెక్షన్ 56(2) ప్రకారం ఏదైనా పెండింగ్ బకాయిలు ఆ బిల్లులో నమోదవుతూ వస్తూ ఉంటే మాత్రమే వసూలు చేయగలరండి. అలా కాకుండా రైట్, అయ్యప్ప గారు మాట్లాడదాం. ప్రస్తుతం మనకు ఒక కాలర్ బిల్లులో నమోదు అవ్వకుండా ఉన్నట్లయితే వాటిని వసూలు చేసేటువంటి అధికారం అయితే మనకు లేదండి. రైట్ అండి, ఒక కాలర్ ఉన్నారు, యుగంధర్ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. యుగంధర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. రైట్, అయ్యప్ప గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. సార్ చెప్పండి. సార్ నేను ఖమ్మం నుంచి సార్, చావా యుగంధర్ రావు. చెప్పండి మీ క్వశ్చన్ ఏంటి. మాకు 200 లోపు యూనిట్స్ వస్తుందండి కరెంటు బిల్లు. అయితే ఫ్రీ బిల్లు ఇవ్వట్లేదు సార్ గవర్నమెంట్. అది మరి ఇప్పుడు ఎక్కడ అప్లై చేసుకోవాలి, అలా ఏంటి అనేది. గవర్నమెంట్ ఫ్రీ బిల్ ఎంత ఇస్తుందండి మీకు? రైట్, అయ్యప్ప గారు, తెలంగాణలో ఏంటంటే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అనేది ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అదంతా ఉంది. సో ఆ నేపథ్యంలో ఆయన ప్రశ్న వేస్తున్నారు. 200 లోపే వస్తుంది, బట్ మాకు ఫ్రీనే ఇవ్వట్లేదు ప్రభుత్వం అనేది వాళ్ళ క్వశ్చన్. సో ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి వాళ్ళు? ఇప్పుడు యాక్చువల్గా మీకు ఇవ్వకపోతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనేది ఒకళ్ళు ఉంటారండి. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారికి మీరు వెళ్ళి కంప్లైంట్ చేయండి. మీరు అలాగా ఎవరైతే మీ పక్క వారికి ఎవరికైనా కనుక మీకు రాయితీలు ఇచ్చి మీకు ఒక్కరికే ఇవ్వలేకపోతే మీరు ఖచ్చితంగా వెళ్ళి పరిగణలోకి తీసుకోవచ్చు. ఒక ప్రభుత్వం ఇచ్చిన హామీని అది చట్ట ప్రకారం అమలు చేయమని చెప్పి అడిగేటువంటి హక్కు అయితే మనకు లేదండి. అది యాక్చువల్గా ఏంటంటే అందరికి ఇచ్చి మీకు ఇవ్వకపోతే మీరు వెళ్ళి కన్జ్యూమర్ ఫారం లో వేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేకపోతే అసిస్టెంట్ ఇంజనీర్ అని మీకు ఏదైతే ఎలక్ట్రికల్ సంస్థ ఏదైతే ఉందో విద్యుత్ సంస్థ, ఆ సంస్థ ఏఈ గారికి వెళ్ళి మీరు లెటర్ ఇవ్వండి మాకు ఇంత బిల్లు వచ్చిందని. లేదు అంటే హెడ్ ఆఫీస్ అనేది ఒకటి ఉంటుంది,
దీనికి విద్యుత్తుకు సంబంధించిందంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళి మీ యూనిట్లు ఎన్ని కాలుతున్నాయి, అది మీకు ఆ స్కీము గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్ వర్తిస్తుందా లేదా అని చెప్పి మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలండి. రైట్ అండి. దాంట్లో కూడా కొన్ని షరతులు ఉంటాయి. మనం ఎన్ని బల్బులు యూజ్ చేస్తున్నాం, కరెంటు ఎన్ని ఫ్యాన్లు యూజ్ చేస్తున్నాం, ఒక ఇల్లు ఎలాగుంది, లేకపోతే మీ రేషన్ కార్డు మీరు ఆదాయం మించి పరిమితి కంటే ఎక్కువ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేస్తారండి. అంటే అందరికీ వచ్చినట్టు 200 బిల్లు అని కాదు, వాళ్ళ ఆదాయ పరిమితి కూడా వాళ్ళు ముడిపడి ఉంటుందండి. ఓకే, రైట్ యుగంధర్ గారు, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ ద కాల్. సో అయ్యప్ప గారు, ఇప్పుడు చాలామంది ఏంటంటే నెలల తరబడి కరెంట్ బిల్లులు పే చేయలేరు, అదేవిధంగా సంవత్సరాలు కూడా అవుతాయి. 2 సంవత్సరాలు ఆ పైన ఉంటే గనక ఆ పాత బకాయిల్ని వసూలు చేయవచ్చా? దానికి మీరేమంటారు? పాత బకాయిల్ని మన కరెంట్ యాక్ట్ సెక్షన్ 56(2) ప్రకారం ఏదైతే విద్యుత్ చట్టం 2003 ప్రకారం ఆ బిల్లులు కనుక ఏదైతే బకాయిల్ని బిల్లులో జమ చేస్తూ అది మళ్ళీ కట్టలేకపోతే మళ్ళీ కొత్త బిల్లు జమ చేస్తూ వచ్చారనుకోండి, అటువంటి బిల్లుల్ని వసూలు చేసుకునేటువంటి అధికారం ఎలక్ట్రికల్ బోర్డుకి ఉందండి, దానికి విద్యుత్ సంస్థకు ఉంది. లేకుండా అలా కాకుండా బిల్లులో వాళ్ళు పొందుపరచకుండా ఏ నెల దాన్ని నెల తీస్తున్నారు అనుకోండి, పాత బకాయిల్ని వసూలు చేసుకునేటువంటి అధికారం అయితే వాళ్ళకి లేదండి. రైట్ అండి, మరో కాల్ ఉన్నారు, తీసుకుందాం. వెంకటేశ్వర్లు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. రైట్, మీ డౌట్ ఏంటి? సార్ ఉన్నారు, మాట్లాడండి. అయ్యప్ప గారు. డౌట్ కాదండి, మాది అన్నదమ్ములు నలుగురం అండి. ఓకే. అయితే మాది భూమికి ల్యాండ్ది 2 ఎకరాల 30 సెంట్ది మాకు పాస్బుక్ రావాలండి. అది ఏమైందంటే నాది యాక్సిడెంట్ అయిన హైదరాబాద్ ఉండడం వలన నాది పెండింగ్ ఆగిపోయినది. మరి మీరు వెళ్ళి ఎంఆర్ఓ గారికి ఏమన్నా దరఖాస్తు చేశారండి? చాలా సార్లు చేసామండి. అది ఏమైందంటే ఆర్టీఓ ఆఫీస్ లో పెండింగ్ అని చూపెడుతుంది, కానీ ఇప్పుడు చూసినా మురుగులో. మరి ఆర్టీఓ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు మీరు? ఈ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్తేనండి అవుతుందని అంటున్నారు కానీ ఇప్పటికైనా కావట్లేదండి అది. మీరు ఆర్టీ యాక్ట్ పెట్టండి. ఇలాగ నేను ఇన్ని చేశాను, మీకు యాక్చువల్ గా అయితే రికార్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్స్ ఆర్ఓఆర్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆర్ఓఆర్ యాక్ట్ ప్రకారం పట్టాదారు పాస్బుక్లు ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అది మనకి గ్రేస్ పీరియడ్ 60 రోజుల లోపలనే వాళ్ళకి ఇవ్వాలండి. ఎవరైనా సరే కొత్తగా పొలం కొనుక్కుని రిజిస్ట్రేషన్ అయినా వాళ్ళు ఆన్లైన్ చేయడానికి 90 రోజులు గ్యాప్ లో వాళ్ళు ఇవ్వాలండి. ఇవ్వకపోతే మీరు ఆర్టీఓ గారికి ఆర్టీ యాక్ట్ పెట్టండి. మీరు పెట్టినటువంటి దరఖాస్తులు ఇవన్నీ పెట్టుకుని ఆర్టీ యాక్ట్ ఏ కారణం చేత వాళ్ళు ఇవ్వలేదో దానికి సంబంధించినటువంటి ఆర్టీ యాక్ట్ సమాచారపు హక్కు చట్టం 2005 ప్రకారం మీరు ఆర్ఓఆర్ రెవెన్యూ రికార్డ్స్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ ప్రకారం మీ పట్టాదారు పాస్బుక్ ఇవ్వట్లేదు, ఏ కారణం చేత ఇవ్వట్లేదు, ఎందుకు డిలే అవుతుంది, ఎప్పుడు వస్తుంది అని చెప్పి సమాచారం హక్కు చట్టం ద్వారా మీరు అడగండి. మీకు ఆర్టీఓ గారు బాధ్యత కాకపోతే మీరు కలెక్టర్ గారిని సంప్రదించండి. అక్కడికి వాళ్ళిద్దరూ చేయకపోతే మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ మీరు వేసుకోవచ్చు అండి. రైట్ అయ్యప్ప గారు. సో ఇప్పుడు మనం ఏదైతే కరెంట్ బిల్లులకు సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకవేళ నోటీస్ లేకుండా డిస్కనెక్ట్ చేస్తే కనుక, పవర్ని ఆపేస్తే అది చట్టవిరుద్ధం అన్నారు. దానికి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఎవరైతే యూజ్ చేసుకుంటున్న పర్సన్ ఉన్నారో ఎలక్ట్రిసిటీని, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? అయ్యప్ప గారు, మనకి సెక్షన్ 50 అనేది ఒకటి ఉంది. ఆ సెక్షన్ 50 ప్రకారం మనకి సెక్షన్ 50 ఒకటి ఉన్నదండి. ఆ సెక్షన్ 50 ప్రకారం ఎవరైనా సరే ఈ కరెంటు బిల్లులు ఇలాంటి వాటికి ఏదైనా నోటీసు ఇవ్వకుండా వాళ్ళు డిస్కనెక్ట్ చేయడం వల్ల వాళ్ళకి జరిగినటువంటి నష్టపరిహారం అంతా కూడా కన్జ్యూమర్ కోర్టులో వాళ్ళు పొందేటువంటి హక్కు కూడా ఉంటుంది. ఇది విద్యుత్ అనేది ఒక సేవ మాత్రమే అండి. విద్యుత్ ఇవ్వడం అనేది ఒక సేవ మాత్రమే. ఆ సేవకి అంతరాయాలు మనం కడుతున్నాము, వాళ్ళు ఇస్తున్నారు. ఏదైనా అంతరాయం కలిగిస్తే ఖచ్చితంగా దాని మీద మనం చట్ట ప్రకారంగా పోరాడొచ్చు. ఒకవేళ ఎవరైనా సరే బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితిలో ఉంటే దీనికి ఒక ట్రిబ్యునల్ కూడా ఉంటుందండి. ఏది విద్యుత్ సంబంధించినటువంటి ట్రిబ్యునల్ ఒకటి ఉంటుంది. దాన్ని ఆశ్రయించి మీరు ఏ కారణం చేత కట్టలేకపోతున్నారు, మీ వ్యాపార లావాదేవీలు దాన్ని కూడా వేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే అన్యాయంగా కేసులు రాస్తూ ఉంటారు. ఏదంటే ప్రకటన బోర్డులు ఉన్నాయని, లేకపోతే ఎవరన్నా మన ఇంటికి ఏదైనా ప్రకటన బోర్డు పెట్టేసినా, లేకపోతే ఎక్కువ పవర్ వాడుతున్నారని చెప్పి మనకి వేస్తూ ఉంటారు, ఫైల్ వేస్తూ ఉంటారు, వేలల్లో కూడా వేస్తుంటారు. కానీ అలాగే వేసినప్పుడు వెంటనే ఏం చేయాలంటే ఇమీడియట్ గా కన్జ్యూమర్ ఫారం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని ఆశ్రయించవచ్చు. లేదు అంటే ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంటుందండి. ఆ ట్రిబ్యునల్ లో మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఏదైతే కేసు రాసారో ఆ కేసు నెంబర్ తోటి అప్పీల్ చేసుకోవచ్చు అండి. ఏపీఈపీడీసీఎల్ అనేది ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దానికి సిఎండి ఉంటారు. అలాగే ఏ రీజియన్ అయితే ఆ రీజియన్ కి సిఎండీలు ఉంటారు. అక్కడ మనం ట్రిబ్యునల్ కి అప్లై చేసుకోవచ్చు అండి. అలా అప్లై చేసుకుంటే వాళ్ళు మన దగ్గర ఉన్న ఆధారాలు పరిశీలించి వాళ్ళు విద్యుత్ బిల్లుని తగ్గిస్తూ ఉంటారండి.
రైట్ అయ్యప్ప గారు, కాలర్స్ ఉన్నారండి రెడీగా. ప్రస్తుతం శ్రీనివాస్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. రైట్ సార్. గుంటూరు జిల్లా తుళ్ళూరు గ్రామంలో మా తాతల పూర్వీకుల ఆస్తి వచ్చేసి 12 సెంట్లు భూమి అండి. పూర్వీకుల ఆస్తి 12 సెంట్లు భూమి అయితే మా తాత నాలుగో అతనికి మా షేర్ వచ్చేసి 3 సెంట్లు రావాలి. అలాంటిది మేమేదో పనుల మీద వ్యాపారాల మీద కానీ ఆ ఊర్లో వదిలిపెట్టేసి పక్క ఊరికి వచ్చేసి ఉన్నాము. మా తాత వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఈ ఇంట్లో పేపర్లో చూస్తా ఉండగా ఇట్లా మనకు 3 సెంట్లు మనకు షేర్ వస్తుంది పేపర్లు ఉన్నాయి, వైట్ పేపర్ మీద రాసుకున్నాయి. ఇప్పుడు ఆ స్థలం మీద వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు. మా స్థలం మాకు కావాలంటే మేమేం చేయాలి? మాకు దానికి సంబంధించి పూర్వీకుల ఆస్తి అనేసి అది గ్రామం కిందే ఉందండి. ఆ ఊరు గ్రామంలో తెలిసి విలేజ్ సెక్రటరీ దగ్గరికి ఆ పేపర్ తెచ్చుకుంటే సరిపోద్దా, లేకపోతే ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా? ఇంకా మార్గాలు ఉన్నాయండి. మీకు ఎలా అంటే వాళ్ళు మీకు పార్టీషన్ చేయలేదు కాబట్టి మీకు యాక్చువల్లీ మీ తాతయ్య గారి డాక్యుమెంట్లు ఏమైనా ఉన్నాయా? కొనుక్కున్నట్టు ఆధారాలు కట్టండి మీ దగ్గర ఏమైనా దానికి సంబంధించినట్టు నకలు కానీ ఏమైనా ఉన్నాయండి? ఏమీ లేవండి, అసలు ఏమీ లేవండి. ఏమీ లేవు. వాళ్ళు చెప్పేది ఏంటంటే పూర్వీకుల ఆస్తి 12 సెంట్లు భూమి మనకు ఉంది. ఇప్పుడు దాని మీద ఏమన్నా ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళు ఎవరైనా ఇల్లీగల్ గా మీ స్థలంలో కన్స్ట్రక్షన్ చేస్తే 1994 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం మీరు ఆ యాక్ట్ లో ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం మీరు వెళ్ళి ముందస్తుగా వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి బిల్డింగ్ అప్రూవల్స్ పంచాయతీ ద్వారా ఇవ్వకుండా మీరు లెటర్ పెట్టవచ్చు. అలాగే విద్యుత్ సంస్థకి ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 46 ప్రకారం మీరు వెళ్ళి వాళ్ళు కొత్త కనెక్షన్ ఇవ్వకుండా మీరు విద్యుత్ అధికారులు కూడా ఈ స్థలం మాదని చెప్పి వివాదంలో ఉన్నదని ఇవ్వచ్చు. మీరు కోర్టు ద్వారా కూడా మీరు కొంతమంది సాక్షుల్ని తీసుకుని అక్కడ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది రికార్డ్స్ అనేవి దాని సర్వే నెంబర్ ద్వారా ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ లో ఎవరి భూమి ఎవరికి వచ్చిందని చెప్పి వివరాలు ఉంటాయి. దాని ద్వారా నకళ్ళు తీసుకుని ఆ నకలు ద్వారా మీరు చట్ట ప్రకారంగా కూడా మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా కూడా వెళ్ళొచ్చు అండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు పుల్లారావు గారు, పల్నాడు నుంచి కాల్ చేశారు. పుల్లారావు గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అయ్యప్ప గారు మాట్లాడండి. ఒక 40 సంవత్సరాల నుంచి పొలానికి బాట ఉందండి, ఓ పక్క నుంచి వెళ్ళాలా. 40 సంవత్సరాల నుంచి పొలం బాట ఉంది, అది ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వెళ్ళిపోతుంటారు ఆ గట్టిన. కానీ ప్రస్తుతం మీకు బాట లేదని దాన్ని నాకు బానివ్వట్లేదు. ఓకే అండి, మీరు ఎంఆర్ఓ గారిని సంప్రదించారా? ఎంఆర్ఓ గారిని సంప్రదించారు. ఎవరిని కలవాలా, మాకు కొంచెం సలహా ఇస్తే ఏం చేయాలని. మీ యాక్చువల్గా ఏంటంటే భూ యాజమాన్య హక్కుల ప్రకారం ముందు ఉన్నటువంటి వ్యక్తులు వెనక ఉన్నటువంటి పొలాలకు వెళ్ళేటువంటి మార్గాలు పెంట మోసుకోవడానికో లేకపోతే పొలానికి శాశ్వతమైన ఎరువులు కానీ పంటలు కానీ తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా దారి మార్గాలు ఇవ్వాలని చెప్పి ఇటీవల హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అనేక జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాగే రెవెన్యూ రికార్డ్స్ యాక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈ భూ యాజమాన్య హక్కుల యాక్ట్ అనేది కూడా ఉంది. మీరు ఏం చేస్తారంటే మీరు ఇమీడియట్ గా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మీ భూమి యొక్క తాలూకా సర్వే నెంబరు, మీకు ఎంతకాలం నుంచి మీరు ఆ భూమి ఎలా సంక్రమించింది, ఎలా దారి మార్గం ఉంది అని చెప్పి మీరు అట్టుకెళ్ళి మీరు ఎంఆర్ఓ గారికి ఒక దరఖాస్తు ఇవ్వండి. ఎంఆర్ఓ గారు మీకు స్పందించకపోతే ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళండి. ఆర్డీఓ గారి దగ్గర నుంచి స్పందించకపోతే మీరు కలెక్టర్, అట్లా మీరు ఎక్కడ మీకు స్పందన కలెక్టర్ గారు కనుక మీకు న్యాయం చేయకపోతే మీరు కోర్టు ద్వారా కూడా మీరు న్యాయం పొందవచ్చు అండి, మ్యాజిస్ట్రేట్ కోర్టులో వేసుకుని. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి మీ ప్రశ్న ఏంటి? అయ్యప్ప గారితో మాట్లాడండి. మా నాన్నగారికి అంటే మా తాతగారికి 25 ఎకరాల పొలం ఉందండి. 25 ఎకరాల పొలం ఏం చేశారంటే మా నాన్నగారికి రాశారు. ఆయన అయితే ఫస్ట్ ఏమో 57వ సంవత్సరంలో కొంత రాశారు, తర్వాత 58వ సంవత్సరంలో డిగ్రీ కింద రాశారు. ఆ 25 ఎకరాల పొలం ఏం చేశారంటే మా నాన్నగారు మా అన్నదమ్ములు అంటే మేము ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు ఆడపిల్లలు అండి. మా నాన్నగారు ఏం చేశారంటే ఆ 25 ఎకరాల్లో 7 ఎకరాలు 33 సెంట్లు, 7 ఎకరాలు 34 సెంట్లు మా తమ్ముడికి నాకు పాస్బుక్ ఇచ్చేసి మా పేరు మీద 95 సంవత్సరం నుంచి తహసీల్ కట్టుకుంటున్నాం. తహసీల్ కట్టుకుంటే ఇప్పుడు వచ్చి మా అక్క వచ్చి సడన్ గా ఏం చేసిందంటే ఆ పొలం కూడా నాకు హక్కు ఉంది కాబట్టి నాకు పంచాలని చెప్పి కోర్టులో ఇస్తుంది. దీనికి ఏమైనా పరిష్కారం తెలుస్తుందా? నిశ్చయంగా అండి, మీ అక్కయ్య గారికి పెళ్లి చేసినప్పుడు పసుపు కుంకుమ లాంఛనాల కింద ఇచ్చినటువంటి ఏదైతే చరాస్తులు కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా
వాళ్ళకి ఇచ్చినటువంటి వాటాలో కూడా పరిగణించవచ్చు అండి. యాక్చువల్ గా మీ తాతయ్య గారి దగ్గర నుంచి మీ నాన్నగారికి వచ్చింది అంటారు, మీ నాన్నగారి దగ్గర నుంచి మీకు వచ్చింది అంటారు. మీ నాన్నగారు ఏమన్నా రిజిస్ట్రేషన్ చేశారంటే దాన్ని మీకు ఏమన్నా వీలునామా కానీ లేకపోతే సెటిల్మెంట్ కానీ గిఫ్ట్ కింద కానీ ఏదన్నా మీరూరి పేరుని మీ ఇద్దరు అన్నదమ్ముల పేరునే మీ నాన్నగారు మీకు ఏమైనా రిజిస్ట్రేషన్ చేసి ఉంటే, ఒకవేళ మీకు ఉన్నటువంటి ఆస్తి మొత్తం ఆస్తి యొక్క విలువ ఎంత, ఇప్పుడు కొన్ని చోట్ల పొలం ఒక్కొక్క రకంగా ఉంటుందండి, మొత్తం విలువ ఎంత, అలాగే మీ అక్కయ్య గారి పెళ్లి కాలంలో ఏమన్నా కట్నం కింద ఇచ్చుంటే దాన్ని కూడా ఆస్తి హక్కు కింద పరిగణించవచ్చు అండి. మీరు కూడా మీ అక్కయ్య గారు ఏదైతే చెప్తున్నారో మీరు కూడా కోర్టుకు వెళ్ళవచ్చు. యాక్చువల్గా ఏంటంటే 1986 లో మనకు స్త్రీలకు కూడా మహిళలకు కూడా తండ్రి ఆస్తులు సమాన వాటా అని చెప్పి చట్టం అనేది ఉన్నది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు మీ సిస్టర్ తోటి అన్యోన్యంగానే దాన్ని రాజీ చేసుకోవడం అనేది ఉత్తమం. చట్ట ప్రకారం వెళ్తే ఖచ్చితంగా ఆవిడకి వాటా అనేది ఉంటుందండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు ఈస్ట్ గోదావరి నుండి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్కారం అండి. రాజశేఖర్ గారు హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మా చిన్న తాతయ్య గారికి అమ్మమ్మ గారికి పిల్లలు లేరండి. వాళ్ళ ఆస్తి వచ్చేసి వాళ్ళ స్వయాన బామర్దికి రాశారు. అది సెటిల్మెంట్ డీడ్ రాశారు సార్. అది తదనంతరాన్ని సెటిల్మెంట్ డీడ్ రాశారు. వాళ్ళు 1 సంవత్సరం తర్వాత అది మళ్ళీ క్యాన్సిల్ చేసుకున్నారంట. చూడట్లేదని చెప్పేసి క్యాన్సిల్ చేసుకున్నారు. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళు మళ్ళీ కోర్టుకి వేసారు సార్. ఇప్పుడు అది ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి సార్ మేము? ఇప్పుడు ఒక్క వీలునామా మాత్రమే స్వయం ప్రకటితంగా మనం ఎవరికైతే రాసామో వాటిని రద్దు చేసుకునేటువంటి అధికారం ఉంది. సెటిల్మెంట్లు కానీ మిగతా ఏదైనా పారిగతి కానీ ఇటువంటి వాటిని మనం రద్దు చేసుకోవాలనుకుంటే చట్ట ప్రకారం వెళ్ళాలండి. మనం రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో లేఖలు చెప్పినట్టు మనకు హక్కులు ఉన్నాయని చెప్పి వాటిని అట్లా రిజిస్ట్రేషన్ రద్దుపరుచుకునేటువంటి హక్కు అయితే లేదు. మీరు మిమ్మల్ని చూడలేదు అంటున్నారు కాబట్టి రెవెన్యూలో ఆర్డీఓ కోర్టులో తల్లిదండ్రులు చూడకపోతే అక్కడ ఒక యాక్ట్ ఉంది, అతని మీద ఫిర్యాదు చేయండి. ఇలా ఆస్తి రాయించుకుని మమ్మల్ని ఇలా మాయమాటలు చెప్పి ఇట్లా రాయించుకుని ఇలాగా మమ్మల్ని చూడలేదని దాని ప్రకారం కూడా వెళ్ళొచ్చు. మీరు కూడా కౌంటర్ వేయండి. ఏదైతే మీ ఆస్తి మీరు ఎందుకు వెనక రాయించుకోవాల్సి వచ్చిందో ఆ వివరాలు వేయండి. మీరు చట్ట ప్రకారం లీగల్ గానే వాటిని రద్దుపరచుకోవాలి తప్ప ఇట్లా రిజిస్ట్రేషన్ ఆఫీసులో రద్దుపరచుకుంటే అది చెల్లదండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాలర్ రెడీగా ఉన్నారు. నరేష్ గారు మంచిర్యాల నుంచి కాల్ చేస్తున్నారు. నరేష్ గారు నమస్తే. సార్ నమస్కారం సార్. చెప్పండి, మీ ప్రశ్న ఏంటి? అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ అట్లయితే మా నాన్న వల్ల తాతగారిది ల్యాండ్ ఉండేయండి, ఒక 13 ఎకరాల ల్యాండ్. అదైతే వేరే వాళ్ళకు కౌలుకి ఇచ్చేసిండ్రు. కౌలుకి ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకు మా తాత అంటే మా నాన్న వాళ్ళ మా నాన్న వాళ్ళ తాత వాళ్ళిద్దరు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఏంటంటే వాళ్ళ ల్యాండ్లు అవన్నీ అప్పుడు ఏంటంటే ఆ డబ్బులు గవర్నమెంట్ కట్టే 6 పైసలు ఏదో అది ఉండేది కదా, అవి కట్టేంత వాళ్ళకి లేకుండే. కౌలుకి ఇచ్చేది వాళ్ళు, కౌలు వేరే వాళ్ళు చేసుకుంటే వాళ్ళు కట్టేది. అయితే రీసెంట్లీ మనకు మా నాన్నకు సుత ఆ ల్యాండ్ మీద సరిగ్గా అవగాహన లేకుండే. మా ఊళ్ళో మేము రీసెంట్లీ వెళ్ళినప్పుడు ఊళ్ళో తెలిసిన వాళ్ళు మీకు పలానా ఇక్కడ ల్యాండ్ ఉండే అది ఉండే అంటే నేను దాని మీద వెళ్ళి ఈ ల్యాండ్ సర్వే నెంబర్ తెలుసుకొని పహాన్లు తీసుకున్నాను. ఇవి 84లో మా తాత గారి పేరు మీద ఉండి వాళ్ళు కొంత 13 ఎకరాలకి వెళ్ళి ఒకసారి 7 ఎకరాలు, తర్వాత మరోసారి 8 ఎకరాలు ఇవంతా వాళ్ళ పేరు మీద చేస్తున్నారు. ఇది ఒకవేళ మనం ఏమైనా మళ్ళీ మన ల్యాండ్ మనం ఏమైనా తీసుకొని ఏమైనా చేయొచ్చా? ఖచ్చితంగా అండి. రెవెన్యూ రికార్డ్స్ లో ఏదైతే 1B అయ్యప్ప గారు మీ వాయిస్ బ్రేక్ అయింది, ఒక్కసారి రిపీట్ చేయండి. రైట్ ఉన్నాయో దాన్ని గవర్నమెంట్ నకలు తీసుకుని ఆ డాక్యుమెంట్ల ఆధారంగా మీరు రెవెన్యూ మీది సిగ్నల్ బ్రేక్ అవుతుంది అయ్యప్ప గారు. మీరు చెప్పే వర్డ్స్ అంతా కూడా కట్ అయ్యి వస్తున్నాయండి, సిగ్నల్ వీక్ ఉంది. ఒక్కసారి చెక్ చేసుకోండి అయ్యప్ప గారు. ఓకే అండి, ఓకే రైట్. యాక్చువల్గా మీ భూమి ఏదైతే ఉందో మీ భూమికి సంబంధించినటువంటి డాక్యుమెంట్లు రైట్ ఓకే అయ్యప్ప గారు, ఓకే ఒక్కసారి అది చెక్ చేసుకోండి.
కట్ అవుతుంది మీ వాయిస్. ఈలోపు మరో కాలర్ని తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు బాపట్ల నుంచి. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. వెంకటేశ్వరరావు గారు మా మామగారు చెప్పండి. నాకు ఇద్దరు బామ్మర్దులు ఉండి ఇద్దరికి చెడు 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. సార్ వినపడుతుంది సార్? వినపడుతుంది, చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యప్ప గారు వింటున్నారు, చెప్పండి. సరే ఈ చెరువు 7 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారు. కానీ వాళ్ళిద్దరూ మా మామగారు చూడలేదు. వాళ్ళు బ్యాక్ తీసుకోవాలనుకుంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటి? అయితే మా బామ్మర్ది గారు ఒకరు చనిపోయారు. అవి ఆయన యొక్క భార్యకి మార్చుకోండి రెవెన్యూ రికార్డ్స్ లో. ఇప్పుడు ఆయన బ్యాక్ తీసుకోవాలంటే తీసుకోవచ్చా తీసుకోకూడదా? ఇప్పుడు వారికి సంతానం ఏమైనా ఉన్నారండి? ఆయన సంతానం 2 ఉన్నారండి. మరి సంతానం ఉంటే ఆయనకు వచ్చిన ఆస్తి వారి పిల్లలకి సంక్రమిస్తారు కదండి. బ్యాక్ తీసుకోవాలంటే తీసుకోవచ్చా తీసుకోకూడదా? తీసుకోవడానికి రైట్ లేదు. వాళ్ళకి రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం అయ్యప్ప గారు మీది ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ వస్తుందండి, ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈలోపు అంటే మనం ఈరోజు టాపిక్ విషయంలో చూసుకున్నా కూడా చాలామంది ఏంటంటే కరెంటు బిల్లులకు సంబంధించి చూస్తున్నాం. ఒకవేళ ఈ డిస్కనెక్షన్ అంశమే ఉంటే డిస్కనెక్షన్ చేస్తే ఆ నియమాలు లేదా అది బిల్లింగ్ అంతా కూడా ఎవరు నిర్ణయిస్తారనే దానికి మీరు ఏం చెప్తారు? ఇందాక ఆయన కాలర్ కి ఒక ఆన్సర్ అయితే నేను చేస్తాను. చెప్పండి. ఇందాక ఆయన చూస్తూ ఉంటారు కాబట్టి, ఏదైతే వారి భూమిని వేరే వాళ్ళు కౌలు రైతులు తీసుకుని వాళ్ళ పేరున రికార్డులో ఎక్కించుకున్నారు, దాన్ని ఎలాగా పరిష్కరి వాళ్ళ తాతయ్య గారిది వాళ్ళ ఎవరైతే పేరు మీద ఉందో వారంతా కూడా డెత్ సర్టిఫికెట్లు అయ్యప్ప గారు కరెక్ట్గా మీరు అది ఆన్సర్ చెప్పేటప్పుడే బ్రేక్ అవుతుందండి. ఒక్కసారి ఆ సిగ్నల్స్ చాలా వీక్ ఉన్నట్టున్నాయి. కరెక్ట్గా మీరు ప్రాపర్ది చెప్పేటప్పుడే అది పోతుంది. ఎనీవే ఇంకొక కాల్ ఉన్నారండి, తీసుకుందాం. సాయన్న గారు ఉన్నారు, కరీంనగర్ నుంచి కాల్ చేశారు. సాయన్న గారు నమస్కారం అండి. నమస్కారం. మీ ప్రశ్న అడగండి. అయ్యప్ప గారు కొంచెం స్లోగా మాట్లాడండి, అది బ్రేక్ అవుతుంది, సిగ్నల్ వాయిస్ బ్రేక్ అవుతుంది. డౌట్ అడుగుతున్నా మీకు లాయర్ గారు. ఏంటంటే ఇప్పుడు కోర్టుల కేసులు వేస్తున్నాం మనము, క్రిమినల్ కేసు కానీ సివిల్ కేసులు కానీ. అసలు ఎన్నేళ్ళు నడవాలి, అసలు ఎన్నేళ్ళు? ఎందుకంటే క్రిమినల్ చేసినాడు ఈ రోజు క్రిమినల్ చేస్తాడు, రేపు పొద్దుగాల బెయిల్ వస్తుంది, మళ్ళీ వాడు పంచాయతీ చెప్తున్నాడు. ఒక కేసుకు అనేది ఇన్ని రోజులు, ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉండాలి కదా. నేను పోతున్నా, నా కొడుకు పోతుండు, నా మనవడు పోతుండు, ఎన్నేళ్ళు నడుతుంది కేసు అసలు? దానికి కేసు అనేది మనం ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క రకంగా ఉంటుందండి. పోక్సో కేసు అయ్యప్ప గారు ప్లీజ్ ఒక్కసారి హోల్డ్ అండి, అది మీరు చెప్పేది బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చెక్ చేసుకుని ఆన్సర్ ఇవ్వండి. లేదండి, బ్రేక్ అవుతూనే ఉంది వాయిస్. ఎనీవే కొంచెం సిగ్నల్ బ్యాడ్ ఉన్నట్టుంది. ఏది ఏమైనా కూడా ఫైనల్గా ఒక్క మాట ఏం చెప్తారు? ఇల్లు కట్టుకున్న వారికి కూడా కొత్త కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా, పాత బకాయిలు చెల్లించాలన్నా ఏం చెప్తారు ఫైనల్గా? రైట్, కట్ అయినట్టున్నారు. ఎనీవే సిగ్నల్ కొంచెం వీక్గా ఉండడం వల్ల అయ్యప్ప గారు డిస్కనెక్ట్ అయ్యారు. ఇంకా మరో వారం మళ్ళీ కలుద్దాం న్యాయం కోసం కార్యక్రమంలో. అప్పుడు మీ ప్రశ్నలన్నింటినీ కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇది వాటి న్యాయం కోసం కార్యక్రమం. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.